నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే కాక దేశం మొత్తం సంచలనం రేపిన తిరుపతి లడ్డు వివాదంపై విచారణ జరుగుతుంది. సుప్రీం తీర్పుతో ఏర్పాటైన కొత్త సిట్ రిపోర్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో దీనిపై భక్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే సింహాచలం లడ్డు వివాదాస్పదం అవుతుంది. అయితే ఇది కల్తీకి సంబంధించినది కాకపోవడం సంతోషకరం. ఈ వివాదం కేవలం అధికారులు, నాయకుల అత్యుత్సాహం వల్ల రోజురోజుకి ముదురుతోంది. తిరుపతి శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందో లేదో తెలియకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాల్లో నైవేద్యాల తయారీ వద్ద ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు చర్యలు మొదలయ్యాయి. ఒక విధంగా ఈ జాగ్రత్తలు మంచి పరిణామమనే చెప్పాలి. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతోంది, అవినీతికి అవకాశము తగ్గుతుంది. అయితే ఇదే సమయంలో ఆలయాల్లో నైవేద్యాల తయారీని పరిశీలించేందుకు వస్తున్న నాయకులు వంటశాలలో తయారవుతున్న లడ్డూలను వాసన చూసి టేస్ట్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. స్వామికి నివేదన కాకుండా నైవేద్యాలను ఎవ్వరూ వాసన చూడడం, రుచి చూడడం చేయకూడదు. ఆగమ శాస్త్రానుసారం నివేదన అనంతరమే అది ప్రసాదంగా భక్తులకు అందుతుంది. దాన్ని స్వామివారి అనుగ్రహంగా భావించి కళ్ళకు అద్దుకొని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదాన్ని తయారీ దశలోనే పరీక్షించే నెపంతో ఎంగిలి చేయడం క్షమించరాని పాపమని ఆగమ పండితులు అంటున్నారు. భీమునిపట్నం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ తయారవుతున్న లడ్డూలను తీసుకొని తుంచి వాసన చూశారు. తర్వాత నోట్లో వేసుకున్నారు. మరొక అధికారి కూడా లడ్డూ తయారీ వద్ద కూర్చొని మరీ చేతిలోకి లడ్డూ పెట్టించుకొని తిన్నారు. లడ్డూ తయారవుతున్న ట్రేలోంచి సగం వంగి మరీ తింటున్న ఆ తీరు చూస్తే వీరికి స్వామివారి నైవేద్యం, దాని పవిత్రత, ప్రాశస్తం పట్ల అవగాహన ఉందా, కనీసం భక్తి భావన అయినా ఉందా అనే అనుమానం రాకమానం. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఆ నాయకుడు, అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నైవేద్యం తయారీ ప్రదేశంలో పరీక్ష పేరుతో తినడం అనేది మహాపరాధమని శాస్త్ర కోవిదులు అంటున్నారు. అప్పటికే భోగం అనగా స్వామివారికి నైవేద్య సమర్పణ అయిపోయినప్పటికీ ప్రసాద కేంద్రంలో అలా వాసన చూడడం, తినడం కూడదని అంటున్నారు. నిజంగా నాణ్యతను తెలుసుకోవాలంటే అందుకు ల్యాబ్ టెస్ట్ చేయించాలి, లేదా ఆ ప్రసాదాన్ని తీసుకొని తయారీ కేంద్రం నుంచి బయటకు వచ్చాక తిని చూడాలి. తప్పితే అది తయారయ్యే చోటే పిండి వంటను రుచి చూసినట్టుగా ఎట్టి పరిస్థితిలో చేయకూడదన్నది పండితుల మాట. ఎలాంటి ఆధారాలు, నిర్ధారణ లేకుండానే తిరుమల లడ్డు అపవిత్రమైపోయిందంటూ దేశమంతా గోల చేసిన కూటమి నేతలకు ఈ మాత్రం తెలియదా అంటూ భక్తులు మండిపడుతున్నారు. వారికి తెలియకుంటే పక్కనే ఉన్న అర్చకులు, అధికారులైనా తెలిసి ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కూటమి నేతలు ఏం బదులిస్తారో, ఎలాంటి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారో అంటూ సోషల్ మీడియా వేదికగా భక్తులు రకరకాలుగా ప్రశ్నలు సంధిస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.